హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, ఇటీవల కొన్ని దినపత్రికల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 27 నుంచి లేదా 28వ తేదీ నుంచి జరగబోతున్నట్టుగా న్యూస్ కూడా రావడం జరిగింది. అయితే ఆ న్యూస్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అని భావించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేది ఈరోజు విడుదల కాబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఈరోజు ఖచ్చితంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మనం చూడొచ్చు. ఈరోజు ఈనాడు దినపత్రికలో నేడు స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితా విడుదల అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు అంటే MHSRB నేడు విడుదల చేయబోతుంది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించడం జరిగింది. తర్వాత ఈ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే గ్రీవెన్స్ రూపంలో అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరిగింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 9,000 మందితో కూడిన మెరిట్ జాబితాను MHSRB గురువారం విడుదల చేయబోతుంది. అంటే ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 9,000 మంది పేర్లతో ఒక మెరిట్ జాబితా అయితే విడుదల చేయబోతుంది. వారికి అంటే ఎవరైతే పేర్లైతే ఆ మెరిట్ జాబితాలో ఉంటారో ఆ అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాల పరిశీలన అనేది శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్ నర్సులు నియమించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాయడం జరిగింది. రాత పరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కూడా కేటాయించి MHSRB వాటిని మార్కులకు అనుసంధానించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూస్తే ఈరోజు ఖచ్చితంగా స్టాఫ్ నర్స్ అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా అనేది అఫీషియల్ వెబ్సైట్లో అంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయబోతుంది. అందులో పేర్లు ఉన్నవారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీగా ఉండండి. శుక్రవారం నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈరోజు రిలీజ్ చేసి రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మంచి మార్కులు వచ్చిన వారు రెడీ చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అంటే మీకు నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని అడిగారో ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో అవన్నీ కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. మెరిట్ జాబితాలో కూడా ఆ సర్టిఫికేట్స్ లిస్ట్ ఇచ్చినట్లయితే మీకు తెలుస్తుంది. ఏదైనా ముఖ్యమైన అప్డేట్ ఉంటే ఛానల్లో చెప్తాను. ఖచ్చితంగా ఈరోజు మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కనుక మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో కూడా మీకు నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.